చూసావరా మన హోటల్ డిమాండ్. రండి రండి రండి. పక్క హోటల్ బాగలేదనగా మా హోటల్ పరిగెత్తుకొస్తున్నారు. అది కదండి వాళ్ళు. అర్థమైంది. నిన్ను మళ్ళీ వాళ్ళ హోటల్ కి తీసుకెళ్ళడానికే వాళ్ళు పరిగెత్తుకొస్తున్నారు. అది కదయ్యా బాబు, మీ హోటల్లో బా ఇది అన్యాయం. మీ హోటల్ కదని మా హోటల్కి వచ్చిన కస్టమర్ కొడతారా? ఆ కస్టమర్ నేను కొట్టుకుంటాను, తిట్టుకుంటాను, నీకు అనవసరం. నీ హోటల్లో ఉన్నప్పుడు నీ కస్టమర్, నా హోటల్కి వచ్చాడు కాబట్టి నా కస్టమర్. కరెక్ట్ గా చెప్పా బేరర్. మీ లగేజ్ ఎక్కడ సార్? లగేజ్ లేదు, క్యాబేజ్ లేదు. సాయం పట్టండి సార్, టైం అవుతుంది, తీసుకెళ్దాం. పట్టు. నా కస్టమర్ తీసుకెళ్ళడానికి లేదు. రే టైం అయిపోతుంది, వదలరా. అంటేంటి బాబు, చెక్ ఇన్ టైం కరగంట ముందు తీసుకెళ్తే ఇంకొక రోజు రెంట్ పట్టేయచ్చనా? అదేలా మేమే పట్టేస్తాం. అందుకు కాదురా, వదలండ్రా. వదలనా? వదలరా. వదలనంటే అరే వదలరా అంటే. నేను వదలను. తలుపులన్నీ మూసేసి లాక్ చేసేయండి. నేను చెప్పేంత వరకు ఏ ఒక్కడిని బయటికి వదలడానికి వీల్లేదు. అయ్యయ్యో వాడు తాళాలు వేసేస్తున్నాడు, వదలండ్రా. తాళాలు వేసేసినా బాంబు పెట్టి పేల్ చేసినా నేను వదలనా? బాంబు పెట్టిన విషయం తెలిసిపోయింది. రేయ్ నీ హోటల్లో నిజంగానే బాంబు పెట్టాం, అది కొంచెం సేపట్లో పేలిపోతుంది, అందరినీ బయటికి పంపించేయి. అంటే బాబు, బాంబు ఉందంటే భయపడిపోయి కస్టమర్స్ అందరిని బయటకు వదిలేస్తే నీ హోటల్లో దించేసుకుందామనా? టైం అయిపోయింది, ఇక్కడుంటే మనం కూడా వస్తాం. పదండి పదండి. చూసేవరాడెత్తు, బాంబు ఉందని బిల్డప్ ఇచ్చి పారిపోతే మనం నమ్మేస్తామని వాడి ప్లాన్. మనం గడుసోలేంటి నమ్మడానికి? బాబు తాను తిమ్మే బయటకు వెళ్ళాలి. నేను ఒప్పుకోను. వెళ్ళకపోతే కొంప కూలిపోతాయా? సార్ హోటల్లో నీ అబ్బా అంతా నీ వల్లే వచ్చింది. ఫ్రెండ్ అని వాడికి లీక్ చేసావు. చేయకపోతే వాడు చస్తాడు కదా సార్. ఇప్పుడు మనం చేస్తాం కదరా, ఏదో తెలవరా. ఆగండి. స్టాప్. అడ్డొచ్చారంటే అడ్డంగా నరికేస్తున్నారే, తప్పకండి. సార్ ప్రోత్సా. హోటల్ లోపలికి వచ్చి మరీ అడుకోవాలా? నేను అడుక్కోవడం లేదు సార్. తాయి భాషలో ప్రోత్సా అంటే నమస్కారం. అక్కడ పెట్టడం మర్చిపోయి ఇక్కడ పెడుతున్నాను. ఇది ఏంటి సార్? ఏ తీసుకుని పారిపోతావా? కాదు సార్, హోటల్ ఓనర్ గా నా డ్యూటీ. ఓకే. ఈ బెల్ బాయ్ ఎక్కడ చచ్చాడో ఏంటో. వెల్కమ్ టు రాయల్ ప్యాలెస్ సార్. హలో, ఆయన ఫారినర్ కాదు, మేడ్ ఇన్ ఆంధ్ర. సూట్ రూమ్ కావాలి. షూర్. పేరు సార్? తెలీదు. అరే వెరైటీగా ఉంది. హలో, నీ పేరు నాకు తెలియదు అంటున్నా. నేను నీ పేరు అడుగుతున్నాను. వీరశంకర్. ఏ ఊరు? మా ఊరే. దాని పేరు? హైదరాబాద్. పెళ్ళైందా? పిల్లుందా? నాకే ఇంకా పిల్లలు లేరు. ఏ ఏదైనా డిఫెక్టా? అవన్నీ మీకు ఎందుకు కానీ వచ్చిన పని చెప్పండి. మీ హోటల్లో దిగుదామని. సంతోషం. ఎన్ని రోజులు ఉంటారు? పని అయ్యేంత వరకు. ఓకే థ్యాంక్స్. ఇక్కడ సంతకం పెట్టండి. రే సార్ని 1106 తీసుకెళ్ళు. ఓకే పదండి సార్. ఒంటరిగా వచ్చారేంటి సార్? షాపింగ్ కా? కాదు, హనీమూన్ కి. అందుకైతే మా హోటల్ చాలా బాగుంటుంది, బాగా ఎంజాయ్ చేయండి. నోరు మూస్తావా? మీదా? రండి సార్, ఇదే సార్ మీ రూము. రండి, ఇదే సార్ బెడ్రూము. చా, నేను బాత్రూమ్ అనుకున్నానే. బాత్రూమ్ అది. ఇదిగో. ఇదేంటి సార్ రూమ్ రెంటా? టిప్పు. ఓ మా బాసుగా, నేను ఇచ్చేస్తానండి. థ్యాంక్ యూ. పెద్ద గ్రూప్ వచ్చింది. వెరీ గుడ్. వెల్కమ్ మేడం, వెల్కమ్. హౌ మెనీ రూమ్స్ యు వాంట్? ఏంద్రా కూస్తుంటావ్? నేను పోయట్లేదు మేడం, ఎన్ని రూములు కావాలని అడుగుతున్నాను. అన్ని రూములు కావాలా? సారీ మేడం, ఆల్రెడీ కొన్ని రూములు ఫిల్అప్ అయ్యాయి. అవే కావాలా? వెతకడం ఏంటి? రైడింగ్ ఏమోనండి. ఇదిగో ఆంధ్ర నుంచి వచ్చి కూడా రైడింగ్ అవి చేయకూడదు, రూల్స్ ఒప్పుకో. నేనెవరో తెలుసా? ఎవరు? కడప రెడ్డెమ్మ, రాయలసీమ. నేను సీతారాం, కోనసీమ. గ్లాడ్ టు మీట్ యు. కోస్తా బిడ్డ. అవును, కోస్తా బిడ్డనే. ఏంట్రా నీ లొల్లి? రేయ్, అన్ని గదులు వదిలిపెట్టకుండా ఎత్తకండి. ఆడు కనబడ్డాడంటే ఏసేయండి. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ సార్, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? ఓ మంచి సూట్ రూమ్ కావాలి, ఉందా? అద్దరిపోయే రూమ్ ఉంది. అయితే ఇవ్వండి. ఓ ఎస్. మీకు పెళ్ళైందా సార్? పొరపాటున ఒకసారి అయింది. సింగిల్ ఆక్యుపెన్సీ డబుల్ సార్? ఇప్పుడు సింగిలే, కొంచెంసేపు నాకు డబుల్ అవుతామండి. గుడ్. ఎన్ని రోజులు ఉంటున్నారు సార్? 3 రాత్రులు. అలా రాస్తే బాగుండదు, 3 days అని రాస్తాను. అడ్రస్ సార్? గౌరీ శంకర్, వేట కొడవల వీధి, బాంబుల బస్తీ, కడప. అక్కడి నుంచి వచ్చారా సార్? ఇక్కడ సంతకం పెట్టండి. అక్కడి నుంచి వస్తే ఇక్కడ సంతకం పెట్టాలండి? ఎక్కడి నుంచి వచ్చినా పెట్టాలండి. బాయ్. నేను బేరర్ని కాదు బే, ఓనర్ని. శంకర్ గారిని 1106 తీసుకెళ్ళాం.
నీ మతి మరుపుతో స్టాఫ్ ని చంపకు. ఇప్పుడే ఆయన పైన దించొస్తున్నాను. అయ్యో ఆయన వీరశంకర్ రా, ఈయన గౌరీ శంకర్. ఆయన 1105 ఈయన 1106 తీసుకెళ్ళాం. మనలో మనమాట. మన హోటల్లో రైడింగ్లు గట్రా జరుగుతాయా? మొన్నే జరిగింది మా బాస్ మీద. మీ బాస్ మీద? ట్యాక్స్ ఎగదప్పితే ఊరుకుంటారా ఏంటి? బ్యాంకాక్ లో ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు చాలా స్ట్రిక్ట్. నేను అడిగేది ఇన్కమ్ ట్యాక్స్ రైడింగ్ గురించి కాదు. మరి ఎవరైనా అమ్మాయిని తీసుకొని సరదాగా సరసలాడితే పోలీసులు వచ్చేస్తారే? పోలీసులు వచ్చి చేయడం ఏంటి సార్, మీరు చేయలేరా? నేను చెప్పేది ఆ చేయడం గురించి కాదు, రైడింగ్ గురించి. ఓ డోంట్ వరీ సార్, ఇక్కడ ఎవ్వరు పట్టించుకోరు. అప్పుడప్పుడు పోలీసులు కూడా మా హోటల్ రూమ్ తీసుకొని అదే పని చేస్తుంటారు. థ్యాంక్స్ బ్రదర్, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చావు. పీస్ఫుల్ గా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. అవును. టేక్ దిస్. ఏంటిది? టిప్పు, ఎంజాయ్. నేను ఇవ్వాల్సింది నాకు ఇచ్చాడేంటి? బ్యాంకాక్ లో ఇంతేనేమో. ఒరే గౌరిగా, ఇక నీకు అడ్డు అదుపు లేదు. రెచ్చిపో. ఆటో ఏదో వచ్చినట్టుంది, మనోడనేమో. మన తెలుగు వాళ్ళకు రోగం ఉందిగా, ఏదైనా చేసి ఒకడు బాగుపడుతున్నాడంటే రెండో వాడు పీత బుద్ధితో వాడిని పడేసేదాకా నిద్రపోడు. అలా మనోడికి నిద్ర లేకుండా చేసిన పీత సీతారాం, ఈ హోటల్ ఓనర్. సదరు ఈ సీతారాం మన సాయిరాంకి స్వయన ఫ్రెండే. ఫ్రెండ్ దగ్గర తన స్టేటస్ చూపించుకోవడం కోసం ఓసారి బ్యాంకాక్ రారా, మన హోటల్లో 4 రోజులుండి వెళ్దుగానే పిలిచి గైడ్ లాగా సిటీ అంతా చూపించి మాటల్లో హోటల్ గురించి లాభాల గురించి చెప్పేశాడు. అంతే, సీతారాం వెంటనే ఊరెళ్ళి తన ఆస్తినే కాకుండా తన తాత ముత్తాతల లాంటి ఆస్తిని కూడా తెగనమ్మేసి మనోడికి కాంపిటీషన్ గా ఈ హోటల్ కట్టేశాడు పక్కనే. కాంపిటీషన్ అన్నాక ఏదో ఒకటి డౌన్ అయిపోతుంది కదా. పైగా సీతారాంది కొత్త హోటల్ అవటం, 2 రూములు తీసుకుంటే 1 రూమ్ ఫ్రీ అని, భోంచేస్తే టిఫిన్ ఫ్రీ అని కొత్త స్కీములు పెట్టేయడంతో ఉచిత కరెంట్ స్కీమ్ కి అట్రాక్ట్ అయిన ఏపీ ఓటర్స్ లా బ్యాంకాక్ వచ్చిన ప్రతి తెలుగు టూరిస్టు సీతారాం హోటల్లో దిగిపోవడం మొదలెట్టారు. దాంతో పాపం మన సాయిరాం హోటల్ బిజినెస్ వైరస్ సోకిన సాఫ్ట్వేర్ లా టప్పున పడిపోయింది. బాబాయ్ ఊరుకుంటాడేటి, తెలివితేటలన్నీ ఉపయోగించి ఓ బ్లాస్టింగ్ ప్లాన్ వేశాడు. ఏమైందిరా? ఈ పటాష్ పద్మనాభానికి పని చెప్తే ఫినిష్. ఆ సీతారాం గాడి బాంబులో హోటల్ పెట్టే సారీ, వాడి హోటల్లో బాంబు పెట్టేశా. అట్ ఎనీ మూమెంట్ అది పేలొచ్చు. వెరీ గుడ్. మీరు ఇక హ్యాపీగా ఇంటికెళ్ళి ఓ ఫుల్ బికి పడుకోండి సార్. లేదురా, నా కళ్ళ ముందే వాడి హోటల్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ లా కుప్ప కూలిపోవటం చూసి వసాబా బిన్ లాడెల్లా కుమిలి నవ్వాలి. రేయ్, ఆ సీతారాం గడు వస్తున్నాడు, చూశాడంటే అనుమానం వస్తుంది. సైడ్ అయిపోతాం పద. అలాగే పదండి. 2nd ఫ్లోర్ కి పెయింట్ వేయడానికి మన దగ్గర డబ్బులు లేవురా. గుడ్ మార్నింగ్ సార్. కాల్చి పడేసిన సిగరెట్ ఏం తాగుతారు సార్? కొత్తది ఇస్తాను తీసుకోండి. ఇడియట్, తాగడానికి తీయలేదు, డస్ట్ బిన్ లో వేయడానికి తీశాను. ఆల్వేస్ మేక్ ఇట్ క్లీన్ బై హోటల్, అండర్స్టాండ్? సార్ అగా ఇప్పుడు టైం ఎంత? మిస్టర్ దాస్, టైం ఎంత అని అలా అడగకూడదు. ఎక్స్క్యూజ్ మీ సార్, టైం ప్లీజ్ అని అడగాలి. హోరి వెరీ నా పుష్పం, నేను టైం తెలుసుకోవడానికి నేను టైం అడగట్లా. నువ్వు ఎన్నింటికి రావాల్సిన ఎన్నింటికి వచ్చావని టైం అడుగుతున్నా. నేను ఎన్నింటికైనా రావచ్చు. ఇండియన్ ట్రైన్ నీ ఇష్టం వచ్చినప్పుడు రావడానికి దీని బాబుగాడి హోటల్ కాదు. నీలాంటి వాచ్మెన్ ని పనిలో పెట్టుకుంటే అలాంటి ఓనర్ కి వాచిపోతుంది. నేను వెంటనే పనులను తీసేస్తున్నాను. గెట్ అవుట్. నాన్న దాసు, నీ మతిమరుపుతో నన్ను చంపకు. నేను వాచ్మెన్ ని కాదు, ఈ హోటల్ ఓనర్ని. నువ్వు ఓనర్వా? నేనెవరిని? ఆఫ్టర్ ఆల్ బెల్ బాయ్. నా చేతిలో బెల్ లేదే, గంటల కొట్టును. బెల్ బాయ్ అంటే గంట కొట్టేవాడు కాదు. మరి నువ్వు ఈ డెస్క్ దగ్గర ఉండి కస్టమర్స్ వస్తే రిసీవ్ చేసుకుని వాళ్ళ సామాను తీసుకెళ్లి రూమ్ లో పెట్టి వాళ్ళు ఏదైనా తీసుకురమ్మంటే తీసుకొచ్చివు. అది బెల్ బాయ్ గానే డ్యూటీ. గుడ్. ఓనర్ గాని బానే గుర్తు పెట్టుకున్నావే. తొందరలో ప్రమోషన్ వచ్చి బేరం అవుతావు. ఓకే, కీప్ ఇట్ అప్. వెళ్ళు. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ సార్. ఆ మతిమరుపు దాసు గారితో చాలా ఇబ్బందిగా ఉందండి. వాడిని పనిలో నుంచి పీకేయచ్చు కదా. వాడిని ఇక్కడ నేను పీకేస్తే ఇంట్లో మా ఆవిడ నన్ను భర్త పోస్ట్ నుంచి పీకేస్తుంది. అదేంటి సార్? మా ఆవిడకు కాలు విడిచిన కజిన్ అవుతాలే వీడు. అది సరే, నీకు కూడా మతిమరుపు వచ్చిందా? నువ్వేంటి రూమ్ సర్వీస్ పని చూసుకోకుండా రిసెప్షన్ లో కూర్చున్నావు? మన రిసెప్షనిస్ట్ నటాయకి ఒంట్లో అక్కడక్కడ బాలేదట సార్, లీవ్ పెట్టింది. ఆహా, ఎక్కడో పార్ట్ టైం జాబ్ చేసి ఉంటుంది. ఎస్, రిసెప్షన్. ఓకే సార్. ఆ సినిమా వాళ్ళకట 2 టీలు తీసుకెళ్ళి. ఓకే సార్. ఇక్కడ రిసెప్షన్ నేను చూసుకుంటాను. ఏంటో ఇక్కడ ఎవరిది ఏ డ్యూటో అంతా కన్ఫ్యూజన్ గా ఉంది. ఉంచుకో. ఏమండి, రూమ్ కోసం అలా పరిగెత్తుకు రానక్కలేదు. మా హోటల్లో రూమ్స్ ఉన్నాయి. నేను వచ్చింది రూమ్ కోసం కదా. మరి నీ హోటల్ రూమ్ లో నా కొడుకు కోసం ఉన్నాడా? నా కొడుకు నీ అబ్బా, మా అబ్బాయిని తిడతావే? నేను తిట్టడం లేదు.
నా కొడుకు అంటే ఎవరైనా అడగబోతున్నాను, గ్యాప్ ఇవ్వకుండా మీరే తిడుతున్నారు. వాడి పేరు వీరశంకర్. ఓహో, మీ అబ్బాయి అరగంట క్రితమే. ఎందుకురా ఇంత తొందరపడి ఆత్మహత్య చేసుకున్నావు? ఆత్మహత్య కాదు, హత్య. అంటే ఆ బకన్న గారు ఇక్కడికి వచ్చేసి నా కొడుకును చంపేశాడన్నమాట. అయ్యో, వాడి చేతిలో బలైపోయావే విట్రా. హలో హలో, నేను అసలే కొడుకు పోయి పుట్టిన దుఃఖంలో ఉంటే మధ్యాహ్నం పెట్టే ఫోన్. సార్, హలో అన్నది ఫోన్ లో కాదు. నేను నువ్వైతే మాత్రం నేనెంతో బాధలో ఉంటే. మీరేం బాధపడనక్కర్లేదు. చెట్టంత కొడుకు పోతే బాధపడద్దంటవా? చెప్పేది పూర్తి కదనా? చెప్పండి సార్. నీ కొడుకు చావలేదు. చావలేదా? మరి తమరేగా 2 నిమిషాల క్రితం అని గ్యాప్ ఇచ్చారు. నేను గ్యాప్ ఎక్కడ ఇచ్చాను? గ్యాప్ ఇవ్వకుండా నువ్వే నా డైలాగ్ మీద ఎక్కేశావు. ఇంతకీ నా కొడుకు ఎక్కడ ఉన్నాడు సార్? 2 నిమిషాల క్రితమే పక్కనున్న బీచ్కి వెళ్ళాడు. అంటే వాడు సముద్రంలో దూకి సూసైడ్ చేసుకుందామని వెళ్ళుంటాడు. బాబు వద్దురా, వస్తున్నా బాబు. వీడేది పూర్తిగా వినడనుకుంటానే, హాఫ్ ఇయర్లీ గాడు.